నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ముత్య. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తూస్ కిచెన్. ఈ షార్ట్ లో మనమైతే ఒక చిట్కా చూద్దామండి. మొక్కజొన్నలు ఇలా స్వీట్ కార్న్స్ మనం ఒలిచేటప్పుడు చిన్న పిల్లలకి స్కూల్స్ కి ఎస్పెషల్లీ మనం ఎక్కువగా పెట్టిస్తుంటాం కదా, స్నాక్స్ కి వాటికి. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీటిని. మార్కెట్ నుంచి తీసుకురావడం ఓకే, ఉడకబెట్టడం ఓకే. కాకపోతే టైం అయిపోతున్నప్పుడు, టైం ఎక్కువగా మార్నింగ్ ఉండదు కదా మనకి, హడావిడి అయిపోతుంది. ఈ హడావిడిలో ఈ మొక్కజొన్నని, ఈ స్వీట్ కార్న్ ని ఒలవడానికి మనం ఒక ట్రిక్ అయితే ఈరోజు చూడబోతున్నాం. ఈ టిప్ చాలా యూజ్ అవుతుంది అనమాట. సో తొందరగా చిటికెలో ఒలవడానికి ఈ ట్రిక్ అయితే యూజ్ అవుతుంది. మనకి హడావిడిగా టైం లేనప్పుడు ఒలవాలంటే చాలా టైం తీసుకుంటుంది కదా. ఇది చాలా మందికి తెలుసుంటది, తెలియని వాళ్ళ కోసం అయితే ఈ షార్ట్ చేస్తున్నాను. మీరు మొక్కజొన్నని ఉడికించిన తర్వాత ఒలవాలి అనుకుంటే సో ఈ ట్రిక్ అయితే ఫాలో అవ్వండి. ఫస్ట్ మనం మొక్కజొన్నలో ఇలాగా ఒక లేయర్ కానీ 2 లేయర్స్ కానీ ఫస్ట్ లైన్ గా స్ట్రైట్ లాస్ట్ వరకు తీసేయాలన్నమాట. సో నేను ఫస్ట్ అయితే ఒక 2 లైన్స్ తీసేస్తున్నాను. 2 లైన్స్ అయినా పర్లేదు, ఒక లైన్ అయినా పర్లేదు. సో ఫస్ట్ 2 లైన్స్ తీసుకోవడమే కొద్దిగా 1 మినిట్ టైం తీసుకుంటుంది. తర్వాత 1 మినిట్ లో మొత్తం అంతా ఒలిచేయచ్చు అనమాట. ఈ ట్రిక్ మీరు ఫాలో అయ్యారంటే. చూడండి, మన 1 లైన్ ఆ 2 లైన్స్ ఫస్ట్ లో కొద్దిగా టైం పడుతుంది. తర్వాత చూడండి, జస్ట్ ఇలా సైడ్ కన్నాం అనుకోండి, ఈజీగా మొత్తం నాట్ ఈవెన్ 1 మినిట్, ఇంకా తక్కువ టైంలోనే మీరు ఎంత పెద్ద మొక్కజొన్ననైనా ఒలిచేయచ్చు అనమాట ఈజీగా. సో మనకి మార్నింగ్ స్కూల్లో స్నాక్స్ కి పెట్టేటప్పుడు ఈ మొక్కజొన్నని, ఈ స్వీట్ కార్న్ ని సో హడావిడి లేకుండా తొందరగా అయిపోతుంది అనమాట. టిప్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టిప్స్ అండ్ రెసిపీస్ కోసం స్మార్ట్ ముత్తూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.